Good morning, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. లెఫ్ట్ పార్టీల భారత్ బంద్ తో నిలిచిన బస్సులు, బ్యాంకులు అత్యవసర సేవలకు మినహాయింపు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు, రోడ్డెక్కుతున్న కాంగ్రెస్, ఆప్, తృణమూల్. నగదు రహిత వినియోగానికి ప్రత్యేక కమిటీ, నేడు తెలంగాణ మంత్రిమండలి సమావేశం. భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు, ఆఖరు కార్తీక సోమవారానికి పోటెత్తిన భక్తులు. మొహాలీలో భారత్ను ఆదుకున్న అశ్విన్, జడేజా, నేడు ఇద్దరి బ్యాటింగ్ పైనే అభిమానుల ఆశలు. ఆక్రోశ దివస్ పేరుతో పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి విపక్షాలు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బంద్ నుంచి బ్యాంకులు సహా అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. విపక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ ఆందోళనలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మెజారిటీ విపక్షాలు బంద్ కాల్ నుంచి జారుకున్నాయి. కేవలం లెఫ్ట్, ఎన్సీపీ మాత్రమే బంద్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. లెఫ్ట్ పార్టీలు బంద్ పిలుపుపై గట్టిగా నిలబడ్డ కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ లాంటి పార్టీలు బంద్ ను వ్యతిరేకిస్తున్నాయి. కేవలం నిరసనకు మాత్రమే పరిమితం అవ్వాలని డిసైడ్ అయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ సూచనలు కనిపించే అవకాశం లేదు. రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ యూనియన్లు బంద్ పిలుపుకు దూరంగా ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిస్థితి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. సికింద్రాబాద్ జుబ్లీ బస్ స్టేషన్ లో ఉన్నాము. ప్రధానంగా బంద్ ప్రభావం ఏమాత్రం లేదని చెప్పుకోవచ్చు. ఏదైతే నోట్ల రద్దు విషయంలో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే విపక్షాలు ఇచ్చినటువంటి బంద్ నేపథ్యంలో బస్సులన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి. రోడ్డుపై సామాన్యుడు తను జీవితంలో ఏ విధంగానైతే రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ విధంగానే వాళ్ళంతా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ ఎఫెక్ట్ అనేది ఏమాత్రం కనిపించడం లేదు. అయితే ఎవరైతే లెఫ్ట్ పార్టీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కనీసం ఈ బంద్ పెద్ద స్థాయిలో ఉంటుందని భావించారు, కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. ప్రధానంగా సికింద్రాబాద్ జుబ్లీ బస్ స్టేషన్ పక్కనే అటు పికెట్ డిపో ఉంది, మరోవైపు లోకల్కి సంబంధించినటువంటి కంటోన్మెంట్ సంబంధించినటువంటి బస్ డిపో కూడా ఉంది. ఆ బస్ డిపోల వద్ద ఎప్పుడైనా ఆందోళన చేస్తే ఖచ్చితంగా ఆపేస్తారు, కానీ పరిస్థితి అలా లేదు. ఆర్టీసీ యూనియన్లు ఏవి కూడా బంద్లో పాల్గొనకపోవడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. దాంతో సామాన్య ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆటో యూనియన్లు అనేది కూడా ఎక్కడ కూడా వాళ్ళు బంద్లో పాల్గొనలేదు. ఆటోలు యథేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు రోడ్లపై ఉన్నటువంటి షాపులు అప్పుడే ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా పెద్దగా జనాలు ఎడ్యుటేషన్ లో పాల్గొనే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఒకవైపు చూసినట్లయితే సామాన్యులు బంద్ అనేది మీకు ఏమైనా కనిపిస్తుందా, ఎక్కడైనా బంద్ ఎఫెక్ట్ ఉందా అనేది అడిగితే మాత్రం తమకు ఎటువంటి ప్రభావం లేదని చెప్తున్నారు. బంద్ గురించి ఏమైనా పరిస్థితి ఉందా, బస్సులు ఏమైనా ఆగిపోతున్నాయా? ఏం లేదు సార్, బంద్ ఏం ప్రభావం కనిపించట్లేదు. ఇక్కడ నుంచి మీరు ఎటు వెళ్తున్నారు? సిద్దిపేట వెళ్తున్నాను. బంద్ ప్రభావం అయితే ఏం కనిపించట్లేదు. ఇక్కడ అన్ని బస్సులన్నీ సజావుగానే వెళ్తున్నాయి. ఎవరైనా ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా రోడ్లపై? సార్ మొత్తం ప్రశాంతంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు? నేను సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్తున్నాను. చూడొచ్చు పరిస్థితి మొత్తం కూడా ఎలా ఉందనేది. అందరూ మామూలుగానే రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. ఉదయం నుంచి వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఆటో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆటో యూనియన్లకు సంబంధించి కూడా బంద్లో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు వాళ్ళకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు ఇక్కడికి రాకపోవడం, ఆటోలకు సంబంధించి రెగ్యులర్గా ఏ విధంగానైతే వాళ్ళు ప్రయాణికులను చేరవేస్తున్నారో అదే స్థాయిలో ఈరోజు వాళ్ళని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆటోలకు సంబంధించి ఏమైనా బంద్ కనిపిస్తుంది, ఎలా ఉంది? బంద్ ప్రభావం అలాగనే కనిపిస్తుంది. పబ్లిక్ రావట్లేదు, దిగట్లేదు.
ఓకే, బంద్కు సంబంధించి మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు, రోడ్లపై కూడా మమ్మల్ని ఎవరు ఆపే పరిస్థితి లేదని చెప్తున్నారు. అంటే బంద్ అని చెప్పారు కదా, ఈ నోట్ల రద్దు విషయంలో ఎలా ఉంది దాని ప్రభావం? నిజంగా ఇవాళ బంద్ జరిగే పరిస్థితి ఉందా? ఇవాళ రోజైనా కాదు, నోట్ల ప్రభావం వల్ల చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళ ఆటో డ్రైవర్లకైనా కానీ ఎవరికైనా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తానికి ఇది జుబ్లీ బస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా హైదరాబాద్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే బంద్ ప్రభావం మాత్రం ఏమాత్రం కనిపించడం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరింత సమాచారం తిరుపతి నుంచి దామోదర్ అందిస్తారు. ఓవర్ టు దామోదర్. థ్యాంక్ యూ రాజు. ఇప్పటి వరకు మీరు హైదరాబాద్లో బంద్ పరిస్థితిని మా కొలీగ్ రాజు అందించారు. అయితే తిరుపతి పరిస్థితిని పరిశీలిస్తే తిరుపతిలో మాత్రం ఇప్పటి వరకు బంద్ ప్రభావం ఎక్కడ కనిపించడం లేదు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం పెద్ద ఎత్తున తన శ్రేణులతో బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసింది. ముఖ్యంగా పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించడంతో పాటు గతంలో జరిగిన బంద్ సందర్భంగా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేయడంతో ఈసారి తమ నిరసన చేయడానికి వైకాపాతో పాటు మిగతా శ్రేణులు కూడా తాము కేవలం వాహనాలను ఎక్కడ ఆపకుండా కేవలం తమ నిరసన తెలియజేస్తామని ఇప్పటికే పోలీసులకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బంద్ పరిస్థితి పూర్తి స్థాయిలో ఉంది. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బంద్లో జిల్లా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నారాయణ స్వామితో పాటు రాష్ట్ర నాయకుడు భూమన్ కరుణాకర్ రెడ్డి బంద్లో పాల్గొన్నారు. మనతో మాట్లాడడానికి బంద్ పరిస్థితి గురించి మనం వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యుడికి భవిష్యత్తులో ఎంతో ఊరట ఉంటుందని కాంగ్రెస్ బీజేపీతో పాటు టీడీపీ నాయకులు అంటున్న నేపథ్యంలో మీరు ఎందుకు మీ నిరసన తెలియజేస్తున్నారు? మన భారత ప్రధాని మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాము. నిర్ణయమో మంచి నిర్ణయం. ఇది ఆయన నల్ల కుబేర్ని బ్లాక్ మనీ ఉండేవాళ్ళని దెబ్బతీయాలని ఒక మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదవాళ్ళందరూ కూడా ముందు చాలా సంతోషపడ్డారు. కానీ మోడీ గారి నిర్ణయం ఏ విధంగా ఉందంటే కుబేర్ని వదిలేశారు. ఎక్కడ కానీ కుబేర్లు వచ్చి ఏటీఎం కార్డు కాడ నిలబడలా. పేదవాళ్ళు సంతోషపడ్డారు. కుబేర్లందరూ దెబ్బతీస్తారు, పేదవాళ్ళు బాగుపడతారు, దేశంలో ఈ నల్లధనం అనేది లేకుండా పోతుంది, మంచి రోజులు వస్తుందని చాలా సంతోషపడ్డారు. ఈరోజు పేదవాళ్ళు పడుతున్న బాధలు ఎక్కడ చూసినా ఏటీఎంలో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కనబడటం లేదు. దానికి తగినట్టు అందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే తెలుగుదేశం కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరూ 1000 కోట్లు 10,000 కోట్లు నల్లధన కుబేర్లే. వాళ్ళందరూ 10 నెలలకు ముందుగానే తెలిసిపోయింది. వాళ్ళు బాగా మార్చుకున్నారు. పేదవాడి దగ్గర డబ్బులే, వాడేదో పెట్టుకుంటే 2 రూపాయలు 3,000 10,000 15,000కో అవస్థపడుతున్నారు. నేను మోడీ గారిని విజ్ఞప్తి చేసేది ఏమంటే దానికి తగినట్టు పరిస్థితిని ఏర్పాటు చేయండి, పేదవాళ్ళకి వెలుసుబాటు కల్పించండి. 2,000 రూపాయలు కూడా రద్దు చేయండి. 2,000 రూపాయలు రద్దు చేయలేదనుకో మళ్ళీ 6 నెలలు సంవత్సరం పోతే మళ్ళీ నల్ల కుబేర్లు తయారవుతారు. మీరు నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తున్నాను, కానీ 2,000 కూడా రద్దు చేయాలి అని నా యొక్క ఆలోచన. మా పార్టీ కూడా మన ప్రధాని గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. పేదవాళ్ళకి వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరుతున్నాను. పేదలకు వెసులుబాటు కలిగించే విధంగా పేదలకు ఉండాలని వీరు అంటున్నారు. మరోవైపు సీనియర్ నాయకుడు భూమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి, సార్ మీరు చెప్పండి, ప్రభుత్వం క్యాష్లెస్ విధానంగా నగదు రహితంగా చేస్తాము, మొత్తం మీద ప్లాస్టిక్ కరెన్సీ వచ్చే విధంగా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా. చంద్రబాబు ఒక మాయలోడు. ఈ మాయలోడు ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనగానే ప్రజలకు ఇది అనుకూలమైనటువంటి నిర్ణయమా కాదా అన్నటువంటి ఆలోచన చేయకుండా ఏదైనా దీని వలన మేలు జరుగుతుందేమోనని మొదటి నిమిషంలో అనుకొని దానికి విపరీతమైనటువంటి విష ప్రచారం చేయటంలో ఆద్యుడు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వలన రైతాంగం జీవనం మీద ఆధారపడ్డటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 60% మందిగా ఉన్నటువంటి పేద రైతుల జీవితాలన్నీ కుదేలైపోతే తాము పండించినటువంటి పంటకు కూరగాయల ధరలు ముఖ్యంగా టమాటో ఈ రోజున 10 రూపాయలు 15 రూపాయలు కిలో అమ్మవలసినటువంటి టమాటా 30 పైసలకు దిగజారిందంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గమనించటంలే. కూరగాయల ధరలు పూర్తిగా పడిపోయి
దాన్ని కొనటానికి డబ్బులు లేక ఒకవైపున కూరగాయల ధరలు పడిపోవటం మూలంగా రైతాంగం కుదేలైపోయినారు. కనీసం ఆ తక్కువ ధరలకు కొనటానికి కూడా చిన్నకారు మధ్యకారు వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం మూలంగా అవన్నీ కూడా కుళ్ళిపోయేటువంటి పరిస్థితి దాపురించడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలు చేయకుండా ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని దానికి ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఎంత అనాలోచిత చర్యకైనా కూడా వెంటనే ఆహ్వానించి ఆ క్రెడిట్ అంతా నేనే కొట్టేద్దామన్నటువంటి ఆలోచనతో 1000 రూపాయల నోటును రద్దును నేనే కోరా. ఈ రోజున ప్లాస్టిక్ నా కరెన్సీని తీసుకుని వస్తేనే చాలా బాగుంటుంది. ఇలాంటి నిర్ణయాలు ఈ దేశంలో కానీ మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ దాదాపు 70% మందికి పైగా ఉన్నటువంటి రైతులకు పూర్తిగా బ్యాంకుల్లో అకౌంట్లే లేవు. అకౌంట్లే లేనటువంటి వాళ్లకు ఈ కరెన్సీ అనో లేకపోతే ఈ రకమైనటువంటి బ్యాంకు లావాదేవీల ద్వారానే జరుగుతుంది అని చెప్పడం చాలా తప్పుడు. మేము నల్లధనాన్ని వెలికి తీయటంలో ముందుంటాం, కానీ నల్లధనాన్ని వెలికి తీసేటువంటి చర్యల్లో పేదలకు దెబ్బ తగిలితే ఆ పేదల పక్షాన నిలబడి పోరాటం చేయకుండా ఉండలేం. అగ్రగామిగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలోని పెద్దలు ముందుగా ప్రజలు పడుతున్న అవస్థల మీద ఒక దృష్టి సారించాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పూర్తిగా పతనమైన పరిస్థితిని ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి పెద్ద నోట్ల విషయంలో ఒక చర్య తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దామోదర్. న్యూస్ హైదరాబాద్ లో బంద్ ప్రభావం ఎలా ఉందో మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, హైదరాబాద్ లో బంద్ ప్రభావం ఎలా ఉంది, ఎలా కొనసాగుతోంది బంద్? సంతోష్, బంద్ ప్రభావం పెద్దగా లేదు. ప్రజా రవాణా వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపించట్లేదు. పెద్ద నోట్లకు నిరసనగా విపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా బంద్ జరుగుతుంది, బస్సులు అడ్డుకుంటారని అంచనా వేశారు. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఆర్టీసీ అధికారులు కూడా చర్య తీసుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఆర్టీసీలు ఎక్కడ నిలిచిపోయిన సంఘటన కనిపించట్లేదు. ఈరోజు ఉదయం నడవాల్సిన బస్సులన్నీ కూడా యథావిధిగా నడుస్తున్నాయి. మనం ప్రస్తుతం ఎంజీబీఎస్ నుంచి చూస్తున్నాం. పల్లె వెలుగులతో పాటు సిటీ బస్సులు, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులు కూడా ఇక్కడ నుంచి కర్ణాటక, బెంగళూరుకు వెళ్లాల్సిన బస్సులన్నీ కూడా నేరుగా వెళ్తుంటాయి. ఈ బస్సులన్నీ కూడా వెళ్తున్నాయి. మరోవైపు ఎంజీబీఎస్కి కొంతమంది సిపిఐ, సిపిఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి అడ్డుకుంటారని సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బస్సులను అడ్డుకోకుండా వెంటనే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసేలాగా దాదాపు 2 సిఐలు, 6 ఎస్ఐలు, దాదాపు 25 మంది పైగా పోలీసులను ఇక్కడ మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరన్నా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించేలాగా చర్య తీసుకోవడం జరిగింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడవాల్సిన అన్ని లోకల్ బస్సులకు 3500 బస్సులు అన్నింటినీ ఆపరేట్ చేయడానికి టీఎస్ఆర్టీసీ పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. తమ విధులకు హాజరయ్యేందుకు, అలాగే ఏదైనా గమ్యస్థానాలకు చేరడానికి వెళ్లాల్సిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కావాల్సిన చర్యలను కూడా ఇప్పటికే అధికారులు తీసుకున్నారు. అవసరమైతే పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ మద్దతు తీసుకోవాలి, వాళ్ళని సెక్యూరిటీగా పెట్టైనా బస్సులు నడిపించాలని చర్య తీసుకున్నారు. దీంట్లో బంద్కు ఏదైతే విపక్ష పార్టీలు ఇచ్చిన బంద్లో ఏ ఆర్టీసీకి సంబంధించిన యూనియన్ కూడా మద్దతు తెలపని నేపథ్యంలో అందరూ ఉదయం పూట 6 గంటలకు రావాల్సిన, విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది అంతా కూడా హాజరైన నేపథ్యంలో అన్ని బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. నిజానికి ఎంజీబీఎస్ నుంచి ఉదయం 6 గంటల లోపు దాదాపుగా 130 బస్సులు ఆపరేట్ అవ్వాల్సి ఉండగా అన్ని బస్సులు ఆపరేట్ అయినట్టుగానే చెప్తున్నారు. ఇప్పటికీ మరో 50 బస్సులు సిద్ధంగా ఉన్నాయని ఇక్కడ ఎంజీబీఎస్ బస్కు సంబంధించిన నిర్వాహకులు, అధికారులు చెప్పడం జరుగుతుంది. సంతోష్, థ్యాంక్ యూ అరుణ్. ఇక లెఫ్ట్ పార్టీల భారత్ బంద్ ప్రభావం విజయవాడలో ఎలా ఉందో మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, విజయవాడలో బంద్ ప్రభావం ఎలా ఉంది? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పూర్తిగా పెద్ద నోట్ల రద్దును చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అంటూ ప్రతిపక్షాలు అన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా ప్రస్తుతం మనం విజయవాడ పిఎన్బిఎస్ బస్ స్టాండ్ లో ఉన్న ప్రస్తుతం బంద్ అయితే కొంత పాక్షికంగానే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇటువైపు వామపక్షాలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కూడా బంద్కి ఇక్కడ పిలుపునిచ్చాయి. కానీ
ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే బంద్ అయితే అంత పూర్తి స్థాయిలో లేదు. ఇక్కడ మన విజయవాడ బస్ స్టాండ్ లో అయితే ఎవరైతే వీళ్ళు పిలుపునివ్వడంతో కొంతమంది ప్రజలైతే కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి బయలుదేరడం మానివేశారు. కానీ బస్సులు అయితే పొద్దున్న నుంచి 400 సర్వీసుల వరకు ఇప్పటి వరకు బస్ స్టాండ్ నుంచి బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. సార్, బంద్ ప్రభావం ఆర్టీసీపై ఎలాగ ఉంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదు సార్, అంతా బాగానే ఉంది సార్. ఇప్పటి వరకు క్యాన్సిల్ ఏమైనా చేశారా బస్సులు? ఇప్పటి వరకు ఏం లేదు సార్, అన్ని బాగానే వెళ్ళినాయండి. అదే ఆర్టీసీ అధికారులు అయితే ఇప్పటి వరకు ఎటువంటి బస్సులని ఏవి క్యాన్సిల్ చేయలేదు. పూర్తి స్థాయిలో అన్ని బస్సులు సిద్ధంగా ఉన్నాయి. అన్ని తమ గమ్యస్థానాలకు అయితే పొద్దున్న 5 గంటల నుంచి వెళ్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 460 సర్వీసుల వరకు ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్ నుంచి బయటికి వెళ్ళాయని చెప్తున్నారు. మరోవైపు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పోలీసులు కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉన్నారు. ఇక్కడ బస్ స్టాండ్ లోనే ఒక వ్యాన్ కూడా రెడీగా సిద్ధంగా ఉంచారు. ఎటువంటి ఒక లెఫ్ట్ పార్టీలు కానీ అటు ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ అటు వైసీపీ కానీ ఈరోజు ఇక విజయవాడలో కూడా బంద్ పిలుపునివ్వడంతో వీళ్ళు ఎక్కడ నిరసనకారులు ఇక్కడికి వచ్చి బస్సులను ఏమన్నా ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ని అయితే చుట్టుముట్టారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా వాళ్ళు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసి దగ్గర ప్రాంతాలకి దూరంగా తరలించడానికి అని చెప్పి డీసీఎం వ్యాన్లు కూడా ఇక్కడే సిద్ధంగా ఉంచారు. మరి ఇదే కాకుండా టౌన్ మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా పోలీసులు అయితే ఏపీఎస్పీ బెటాలియన్ కూడా ఇక్కడ రాజధాని ప్రాంతం కావడంతో కొంచెం సెన్సిటివ్ ముఖ్యమంత్రితో పాటు కీలక నేతలంతా ఇక్కడ నగరంలో ఉంటారు. వీళ్ళ ఇళ్లలో ఏమైనా చుట్టుముట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ మంత్రుల ఇంటి వద్ద కూడా పూర్తిగా భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరి ఇంటి ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ బాలకృష్ణ. బ్యాక్ టు న్యూస్. 2 రోజుల విరామం తర్వాత ఈరోజు మళ్లీ తెరుచుకునున్నాయి బ్యాంకులు. దీంతో గత 2 రోజులుగా ఇబ్బందులు పడ్డ జనం ఉదయం నుంచే బ్యాంకుల ముందు బారులు తీరారు. నగదు మార్పిడి పూర్తిగా ఆపివేయడంతో బ్యాంకుల ముందు క్యూ తగ్గినా విత్డ్రా చేసుకునే వాళ్లు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఏటీఎంలు పనిచేయకపోవడంతో నేరుగా బ్యాంక్ కౌంటర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు జనం. మరోవైపు కొత్త 500 నోట్లు బ్యాంకులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. నోట్ల రద్దు ప్రభావంపై చర్చించేందుకు ఈ రోజు సమావేశమవుతుంది తెలంగాణ కేబినెట్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రధానిని కలిసి ఈ విషయం చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి కూడా తమ సమస్యలను చెప్పారు అధికారులు. ఇక జీతాలు, పెన్షన్ టైం కూడా దగ్గరికి రావడంతో ఇదే ప్రధాన ఎజెండాగా సమావేశం కాబోతోంది కేబినెట్. చిల్లర సమస్యతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, నగదు రహిత లావాదేవీల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో ధర్మయుద్ధం మహాసభను నిర్వహించింది ఎంఆర్పీఎస్. ఈ భారీ బహిరంగ సభకు వివిధ పార్టీల నేతలు హాజరై తమ మద్దతును ప్రకటించారు. మాదిగల కోసం అవసరమైతే కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని ఆ పార్టీ నేతలన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదన్న మందకృష్ణ సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తప్పుపట్టారు. దళిత సీఎం హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఈటెల రాజేందర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పిన మంత్రి వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంట్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయమని చెప్పారు ఈటెల. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడిన క్రమంలో రేషన్ కార్డుల విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 31 జిల్లాలకు అనుగుణంగా రేషన్ కేటాయింపును పూర్తి చేసినట్టు ఆ శాఖ ప్రకటించింది. ఈ పాస్ విధానం అమల్లో ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కేటాయింపును ఈరోజు పూర్తి చేస్తామన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సివి ఆనంద్ అధికారులను ఆదేశించారు. 2-3 వేల కోసం జనం ఇబ్బంది పడుతుంటే మరోవైపు అక్రమ మార్గంలో తరలిపోతున్న లక్షల రూపాయల కొత్త నోట్లు పోలీసులకు పట్టుబడుతున్నాయి. హైదరాబాద్ లో 19,02,000 నోట్లు దొరికిన ఘటన మర్చిపోకముందే ఇంకో 9 లక్షల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పల్సర్ బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిద్దరిని తనిఖీ చేసి చెక్ చేస్తే 9 లక్షల రూపాయల విలువైన 2,000 రూపాయల కొత్త నోట్లు కనిపించాయి. నిందితులిద్దరూ 23% కమిషన్ మీద నగదు మార్పిడి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పెద్దలను కాదనలేక ప్రేమను వదులుకోలేక పెళ్లి చేసుకున్న మరుసటి రోజే ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్కు చెందిన రమేష్ మాధవిలు ప్రేమించుకున్నారు. తాము పెళ్లి చేసుకుంటామని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేయగా వారు పంచాయతీ నిర్వహించి మాధవి చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేస్తామని నచ్చజెప్పారు. అయినా ఇంట్లో చెప్పకుండా శనివారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే ఇంతలోనే ఏమైందో గానీ గ్రామంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆ జంట. కృష్ణా జిల్లా నాగాయలంకలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన 4 వ్యక్తులు గల్లంతయ్యారు. ఖమ్మం నుంచి సముద్ర స్నానం చేయడానికి మొత్తం 20 మంది నాగాయలంక వచ్చారు. వీరిలో సముద్ర స్నానం చేస్తూ 4 గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో వేల్పుల లక్ష్మణరావు, రామాల లక్ష్మణరావు, గారపాటి అనిల్ కుమార్, కొండల రమేష్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలతో కర్నూలు జిల్లా పగిత్యాల మండలం పాతకోటలో మహిళ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికంగా నివాసం ఉంటున్న లలితమ్మ అనే మహిళ తాను పురుగుల మందు తాగడంతో పాటు తన 3 పిల్లలు వర్షిత, లక్ష్మీ ప్రసన్న, నిశాంతలకు కూడా తాగించింది. దీంతో వారంతా స్పృహ కోల్పోయారు. విషయం గమనించిన స్థానికులు వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులంతా కర్నూలులో చికిత్స పొందుతున్నారు. స్వామి శ్రద్ధానంద జీవిత చరిత్ర, భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన నిర్వహించిన పాత్రపై సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి రచించిన అసల్ మహాత్మా అనే హిందీ పుస్తకం ఢిల్లీలో విడుదలైంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సహా కార్యవర్గ కృష్ణగోపాల్ పాటు ప్రొఫెసర్ జిజ్ఞాస, ప్రొఫెసర్ ఎల్లాప్రగడ సుదర్శన్ రావులు హాజరయ్యారు. సాక్షాత్తు మహాత్మా గాంధీయే స్వామి శ్రద్ధానందను మహాత్మా అని సంబోధించారని, అందుకనే ఈ పుస్తకానికి అసలీ మహాత్మా అని పెట్టినట్టు చెప్పారు రచయిత ఎంవీఆర్ శాస్త్రి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మొదటిసారిగా ఇండోర్ స్పోర్ట్స్ రియాలిటీని ప్లాన్ చేసింది. బాక్స్ క్రికెట్ లీగ్ బీసీఎల్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతోంది. ఇండోర్ స్టేడియంలో 150 మంది సినీ సెలబ్రిటీలు 8 జట్లుగా మ్యాచ్లు ఆడనున్నారు. బీసీఎల్ లోగో లాంచ్ పార్క్ హైత్ హోటల్లో జరిగింది. మజ్ను ఫేమ్ ప్రియాశ్రీ, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ అదితి రాయ్, బాలీవుడ్ నటి నేహా అనుజ, ఇజం మూవీ హీరోయిన్ సౌమ్యలో లోగో లాంచ్ చేసి ప్రోగ్రాం పాల్గొన్నారు.